సార్, పాస్టర్ ప్రవీణ్ గారిది హత్య అని మీరు అంటున్నారు. సో ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? అమ్మా ఇప్పుడు వరకు నేను చాలాసేపు మాట్లాడాను, బాగా లేట్లో ఉన్నాను. అవన్నీ సో ఆల్రెడీ మీకు మాట్లాడడం దివ్య జరిగింది. దృష్టిలో ఉన్నాయని చెప్పారు కదా. సో దాంతోనే నిందితులను ఏమన్నా మీరు చూడగలరా? అది సత్యం జరగాలని సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాను. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ అయినందుకు, ఎందుకంటే వారు హత్య కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు నాకు నమ్మకం లేదు. రుజువులు ఉన్నాయి అని హర్ష్ కుమార్ లాంటి గారు చెప్పినప్పుడు ఆయన యాంగిల్లో వారిని పిలిపించి, ఈ యాంగిల్లో హర్ష్ కుమార్ గారు ఇచ్చిన ఎవిడెన్స్లు, ఇతరులు ఇచ్చిన ఎవిడెన్స్లు, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన తాగారు అంటున్నారు. మరి ఆయన తాగింది ఎక్కడ రుజువులు చూపించట్లేదు. యాక్సిడెంట్ అంటున్నారు. యాక్సిడెంట్ అయితే బాడీ ఒకవైపు, మోటార్ బైక్ ఇంకొక వైపు వెళ్ళిపోద్ది 90 కిలోమీటర్లు. బాడీ పైన దుప్పటి కప్పినట్టు మోటార్ సైకిల్ ఎట్లా ఉంటుంది? ఇలాంటి ఒక 22 ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ మీ అనుమానాలేనా? సిబిఐ ఎంక్వైరీ. నేను కుటుంబ సభ్యులతో మాట్లాడాను, పాస్టర్లతో మాట్లాడాను, వారి బెస్ట్ ఫ్రెండ్స్తో మాట్లాడాను, పోలీసులతో మాట్లాడాను, పోస్ట్ మార్టం చేసిన వారు రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో, వాళ్ళు ఒకరితో మాట్లాడాను. సో ఇవన్నీ సత్యాలు కనుక నేను క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాను కోర్టులో. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేయమని మేము పెడుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిస్తే ఆయన మీద నింద ఉండదు కదా, ఈ పోలీసుల మీద నింద ఉండదు కదా. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేయండి. ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అన్నది ఇంతవరకు తేలలేదు. ముందే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఉంటే తేలిపోను. ఇప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్న ఎవిడెన్స్లన్నీ ప్రొటెక్ట్ చేసి సిబిఐకి ఇచ్చిస్తే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ పెరుగుతుంది. లేదంటే ఆయన ఎవరు నమ్మరు, మరలా కోట్ల మంది నమ్మట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.